నిజామాబాద్ జిల్లా మోపాల మండల కేంద్రంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. నిజామాబాద్ జిల్లా మోపాల మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డాక్టర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాన్ని చేతిలో తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలకు గ్రామంలో అన్ని వీధులా తిరిగి డాక్టర్ భూపతిరెడ్డి రూరల్ శాసనసభ్యులు ప్రజలకు వివరించారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దేదీప్యమానంగా పరిడవిల్లుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రపంచంలో మరి ఎక్కడా లేదని, అత్యున్నతమైన రాజ్యాంగ విలువలతో భారతదేశంలో రాజ్యాంగం అమలు అవుతుందని డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారని, వారి త్యాగఫలం తోటి భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని, ముఖ్యంగా మహాత్మా గాంధీ బోధించిన అహింస సిద్ధాంతం సత్యాగ్రహం ద్వారా ఎలాంటి రక్తపాతం జరగకుండా జాతీయ స్వాతంత్ర ఉద్యమం నడిచిందని అన్నారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి అన్ని వర్గాల అన్ని ప్రజల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం రాజ్యాంగ రచన చేశారని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో జాతీయ స్థాయిలో ప్రతి గ్రామాన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాల వారికి ప్రాథమిక హక్కులు పొంది రాజ్యాంగ ఫలాలు పొందే అవకాశం ఉందని, ఎలాంటి వివక్ష లేకుండా దేశ సంపదలో అందరికీ ఫలాలు అందే విధంగా చూసి జరుగుతుందన్నారు. మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ ఆదరించి వారు చెప్పిన మాటలు బాటలో నడుస్తామని అన్నారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఒక మత తత్వంతో ముందుకు పోతుందని, సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల అన్ని వర్గాల ప్రజల కుల, మత, ప్రాంత విభేదాలకు తావు ఉండదని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ గారు నిర్ణయించినటువంటి ప్రోగ్రాం, యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాం ఏంటంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనము మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మన రాజ్యాంగాన్ని రూపొందించుకొని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మనం అమలు పరుచుకొని 75 సంవత్సరాలు అయింది. సో ఈ 75 సంవత్సరాలలో భారత రాజ్యాంగానికి ఎంత మంచి పేరుందంటే ఇవాళ భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన తర్వాతనే అమెరికా కానీ ఇంకా వేరే దేశాలు. అది కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది ఈ ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా అంత మంచి రాజ్యాంగం. మీరు చూస్తే గతంలో 75 సంవత్సరాల నుండి రాజ్యాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రజాస్వామ్యం వెల్లువిరుతూ మీరు అందరూ కూడా ఎన్నికల ప్రక్రియ కానీ మరి నూతన ప్రభుత్వాలు ఏర్పడడం కానీ జరిగింది. అంటే అంత మంచి రాజ్యాంగం, ప్రపంచ వ్యాప్తంగానే ఒక మంచి పేరున్నటువంటి రాజ్యాంగము, స్టేబుల్ రాజ్యాంగం. ముఖ్యంగా దాంట్లో కారణం ఏంటిది? ఇవాళ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అంటే చూడడానికి అంటే బ్రాడ్గా విభజిస్తే ముఖ్యంగా ఇక్కడ రాసింది ఏంటంటే కుల మతాలకు అతీతంగా, ఆర్థిక అసమానతలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మరి అన్నిటికి అతీతంగా కూడా ప్రతి భారతీయ పౌరునికి సమానమైన హక్కులు ఇవ్వాలన్నది రాజ్యాంగంలో మొట్టమొదటి. ప్రాథమిక హక్కులునే మనకు. ఆ ప్రాథమిక హక్కులు ఎవరైనా, ఒక కోటీశ్వరుడైనా, ఒక పేదవానికైనా, పూర్వపురుషులు ఉన్నవారైనా, మరి దళిత బిడ్డ అయినా కానీ, ఇంకెవరైనా కానీ గిరిజనుడైనా, మరి మైనారిటీ అయినా అందరు కూడా సమాన హక్కులు ఉండాలన్నదే రాజ్యాంగంలో